అసలు ఈ భయం ఎక్కడ పుట్టింది? వాస్తవంగా ఆలోచిస్తే ఏదైనా తోటలో దేవుడు మానవుతో కలిసి ఉండాలని ఆశపడ్డాడు, మానవుతో సహవాసం చేయాలని ఆశపడ్డాడు. కానీ ఎప్పుడైతే తినవద్దని చెప్పిన పండును మానవుడు ఆజ్ఞను అతిక్రమించాడో, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈ పాపం ఏం చేసిందంటే, పాపం వచ్చినప్పుడు పాపంలో జీతము మరణము. మరణం అంటే చనియే, అంటే ఎడబాపు. ఏంటి ఆ ఎడబాపు? మానవుడు దేవుని నుంచి ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. అందుకొరకే దేవుడు చల్లపూట వచ్చి మానవుడు ఎక్కడున్నావు అని చెప్పి కలుసుకోవడానికి వస్తే మానవుడు ఏమంటాడు తెలుసా? అయ్యా, నేను దిగంబరిని కనుక నీ స్వరం విని నేనేమంటున్నాను? భయపడుతున్నాను, నాకు భయం పుట్టింది. ఎందుకంటే నిన్ను కలుసుకోవాలంటే నాకు భయం, నీ నుంచి దూరం అయిపోయాను కదా, నేను కలుసుకోవాలంటే భయం. ఈ రాత్రి దేవుని కలుసుకోవాలన్న తపన మనలో చాలా మందికి ఉంది. భగవంతుని దర్శనం చేసుకోవాలనే ఆశ మనకు లేకపోతే ఈరోజు మన భారతదేశంలో ఇన్ని మతాన్వేషణ ప్రయత్నాలు మనం ఎవరు చేసేవాళ్ళము కాదు. మానవునికి స్వతహాగా దేవుని కలుసుకోవాలన్న ఆశ ఉంది.